ఆంధ్రప్రదేశ్లో రెండో కాణిపాకంగా వెలుగొందుతున్న అనకాపల్లి జిల్లా చోడవరంలోని స్వయంభూ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవ వేడుకలు శనివారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు తొలి పూజల అనంతరం బొజ్జ గణపయ్యకు పంచామృత అభిషేకం, విశేష అర్చనలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి చోడవరంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులతో దేవాలయం కిటకిటలాడుతుంది. మరియు గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం ఏర్పాటు జరిగింది. ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం. స్వయంభూ అంటే స్వయంగా భూమి నుంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తమే ప్రధానంగా ఉన్న స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి. ప్రథమం కాణిపాకం చ ద్వితీయం చోళవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తే శ్లోకం ఉంది. దాని ప్రకారంగా మొదటిది కాణిపాకమైంది, రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం అయింది. కాణిపాకంలో ఉన్న వినాయకుని వరసిద్ధి వినాయకుడు అంటారు. ఈ వినాయకుని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. మన స్వామిని దర్శనం చేసుకుని ఏదైనా కార్యం తలంచుకుని వెళ్ళట్లయితే ఆ కార్యం దిగ్విజయంగా జరిగింది కాబట్టి స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఉద్భవించింది. స్వామి 200 సంవత్సరాల క్రితం పుట్టి ఈ రోజు కూడా పెరుగుతున్న విగ్రహం ఇది. పెరుగుతుంది అన్న నిదర్శనం ఏంటంటే స్వామివారికి ఉన్న పూర్వ ఆభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాలకు వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అన్న మన నిదర్శనం. సుమారు 90 సంవత్సరాల క్రితం స్వామివారికి 30 కేజీ వెండి కిరీటం పెట్టేవాళ్ళం. ప్రస్తుతం 2 కేజీల కిరీటం పెడుతున్నాం. మధ్యలో కేజీలు పెట్టడం జరిగింది. ఇలా ప్రతి 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు మార్పులు చేసుకుంటూ రావడం బట్టి విగ్రహం పెరుగుతోంది అనడానికి మన నిదర్శనం. అలాగే స్వామికి తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ వెనుక చెరువుల వరకు ఉంటుంది. ఆ చెరువుని పూర్వీకులందరూ కూడా స్వామివారి తొండం ఉండడం వల్ల ఏనుగుబోదే అని పిలిచేవారు. కాలక్రమేణ చెరువు వాడకంలో లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న గ్రామస్తులు కూడా పాత చెరువుని పిలుస్తారు. మరి స్వామివారి తొండం అంతవరకు ఉందని పూర్వీకులకి ఎలా తెలిసిందే? ఇదే గ్రామంలో పురాతన శివాలయం ఉంది. అది 800 సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజు పరిపాలించే కాలంలో శివాలయం. అంటే ఈ గ్రామంలో ఈశ్వరుడు స్వయంభూగా వెలిశాడు, వినాయకుడు స్వయంభూగా వెలిశాడు. కాబట్టి తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఊరిలో పుట్టిన ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. కాబట్టి ఒకే ఊరిలో 2 చోట్ల కాకుండా ఒకే చోట ప్రతిష్ఠ చేసినట్లయితే ఈ గ్రామం పుణ్యక్షేత్రం అవుతుందని అప్పుడు పూర్వీకుల పెద్దలు సంకల్పించుకుని ముందుగా పుట్టి తండ్రి దగ్గరికి తనయుడిని కూడా తీసుకెళ్లి ప్రతిష్ఠ చేస్తే ఈ గ్రామం పుణ్యక్షేత్రం అవుతుందనే భావంతో వినాయకుని తవ్వడం ప్రారంభించారు. ఎంత తవ్వినా స్వామికి తొండం చివరి భాగం కనబడకపోవడం, తమిళ వాళ్ళు చనిపోవడం ఏదో గరిష్టం జరగడంతో స్వామి తనంతగా తాను స్వయంగా వెలిశారు. కాబట్టి మనం మానవ మాత్రం తీసి మార్పులు చేర్పు చేయకూడదు. కాబట్టి యథాస్థానంగా తవ్విందంతా క్లోజ్ చేసి దేవాలయ నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కాణిపాకం వచ్చే వరసిద్ధి వినాయకుడి కింద చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం వచ్చి కార్యసిద్ధి వినాయకుడిని విరాజిస్తున్నారు. స్వామివారిని దర్శించండి, మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈ రోజు 7వ తారీఖు వినాయక చవితి మహాపర్వదిన శుభ సందర్భంగా ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. నవరాత్రి 9 రోజులు కూడా విశేషమైన స్వామి ఒక్కో రోజు ఒక విధంగా అలంకారం ఉంటుంది. అలంకారాన్ని కూడా దర్శనం చేసుకుని స్వామివారికి ఆశీస్సుల అనుగ్రహాన్ని కూడా పొందుతారని కోరుతున్నాం. ఇట్లా స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం.